ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు, యజమాన్యానికి, పెద్దల కోటేశ్వరరావు గారికి, రఫీ గారికి అందరికి నమస్కారం అండి. సార్ నమస్తే. మనం చూస్తున్నాం, ఎందుకంటే ప్రజలు ఈ కూటమిని నమ్మి ఓటేశారు. ఎందుకు ఓటేశారు? ఏదైతే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో బిగించేసి అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అనే దాన్ని జనం మర్చిపోయేలా చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ ప్రజలు చూశారు. అమరావతిని ఒక రకంగా వారు అన్నట్టు ఇందాక పాడు పెట్టేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఈ రోజున ఒక పెద్ద మెజారిటీ, రికార్డు మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు ఈ కూటమిని. కాబట్టి అమరావతి, ఇందాక మీరు అన్నారు ఒకటి పోలవరం, రెండు అమరావతి కాదు, రెండు ఒకటే. ఒకటో ప్రాధాన్యత అమరావతి, ఒకటో ప్రాధాన్యత పోలవరం. ఈ రెండు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. ఈ రెండు కూడా ఈ రోజు ఈ రాష్ట్రానికి అత్యంత అవసరం. ఈ రెండు జరగకపోతే నిజంగా మనం దేశంలో వెనకబడిన రాష్ట్రాల్లో మొదటి ప్లేస్ లో ఉంటామనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ ఇప్పుడు దాదాపుగా ఆ పరిస్థితికి తీసుకెళ్లిపోయింది గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా నమ్మారు. మోదీకా గ్యారంటీ, అదేవిధంగా చంద్రబాబు గారి యొక్క విజనరీ, పవన్ కళ్యాణ్ గారి మాట నిలబెట్టుకోవటం, వీటన్నిటినీ నమ్మి ప్రజలు మాకు ఈ రోజున ఇంత పెద్ద మెజారిటీతో అవకాశం ఇచ్చారు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో క్లియర్ గా, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానీ క్లియర్ గా చెప్పారు, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని, అమరావతి అభివృద్ధిలో మేమందరం కూడా సహకరిస్తాం. విధంగా నిన్న కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతా, పోలవరాన్ని పూర్తి చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ప్రైవేటీకరణ అనేది లేదు, ఇదంతా ఊరక చేశారు అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది, కేంద్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంగా ఉంది. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అంటే ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో తప్పనిసరిగా అభివృద్ధి చెందుద్ది. అభివృద్ధి చెందటానికి ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే మీరు సత్యకుమార్ గారికి మంత్రి పదవి ఇచ్చారో, ఆయన చాలా అనుభవజ్ఞుడు, సీనియరు, నేషనల్ సెక్రటరీ. నేను గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, ఒక 6 నెలల ముందు దాకా కూడా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. ఈ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను 29 గ్రామాలు పాదయాత్ర చేయటం జరిగింది. అమరావతి రాజధాని, ఇది బీజేపీ ఈ విషయానికి కట్టుబడి ఉంది అని. ఆ సమయంలో రైతులు నిజంగా ప్రతి గ్రామంలో మాకు హారతులు ఇచ్చారు, గుమ్మడికాయలు తీసుకొట్టారు, దిష్టి కొట్టారు. ఇట్లా చాలా రకాలుగా రైతులు మాకు ఎంత సహకరించారంటే, నా పాదయాత్ర మొత్తం భోజనాలు రైతులే పెట్టారు. మేము పెట్టుకుంటామండి అంటే, కాదు మీరు మా కోసం వచ్చారు, మా కష్టాలు చూసి వచ్చారని చెప్పి రైతులు ఇస్తే, ఆ రోజున యావత్ రాష్ట్ర నాయకత్వం, నేను 7 రోజులు పట్టిందండి 29 గ్రామాలు తిరగటానికి. మాకు 7 రోజులు రాష్ట్ర నాయకత్వం మొత్తం రోజుకి 4-5 చొప్పున, మొదటి రోజు సోమవీర్రాజు గారి దగ్గర నుంచి, రెండో రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, విష్ణుకుమార్ రాజు గారు, సుజనా చౌదరి గారు, కామినేని గారు, మొత్తం రాష్ట్ర నాయకత్వం మొత్తం వచ్చి చివరి రోజు అక్కడ సభలో కూడా ప్రసంగించి, ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి, దీనికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి డైరెక్ట్ గా సత్యకుమార్ గారే ఆ రోజు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మా నాయకత్వం చాలా క్లియర్ గా ఉంది. ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండటం ఎంత అవసరమో భారతీయ జనతా పార్టీకి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఇందాక వారు పెద్దలు చెప్పినట్టు కోటేశ్వరరావు గారు కూడా ఇందాక చెప్పారు, ఏదైతే ఒకవేళ ఈ ప్రభుత్వం మారినా కూడా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏమైనా సూచనలు వస్తే పైన కూడా ఆలోచించి, ఎందుకంటే సార్ ఏ రాష్ట్రంలో అయినా కానీ ఓ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఎక్కడ కూడా ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నా, తమిళనాడు చూసినా, కర్ణాటక చూసినా, దేశంలో ఎక్కడ చూసినా కానీ ఎవరు కూడా ముందు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను దాంట్లో ఏదైనా చిన్న మార్పులు చేర్పులో, పేర్లు మార్పులో ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు. కానీ ఇట్లా ఈ విధమైనటువంటి విధ్వంసం ఏ దేశంలో ఎక్కడా లేదు. అంటే పూర్తిగా అంటే నిర్ణయాలన్నీ కూడా రివర్స్ అంటూ కూడా రాష్ట్రాన్ని దాదాపుగా 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఏంటి సార్ అసలు మీరు అంత సుదీర్ఘంగా మీలాంటి వాళ్ళందరూ కూడా పాదయాత్ర చేయడం, రైతుల పక్షాన్ని నిలబడడం, రాష్ట్రం పక్షాన్ని నిలబడడం, ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఏర్పడబోతోంది. దానికి సంబంధించి మళ్ళీ శరవేగంగా పనులు. మీరు రైతులను కలిసినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి ఆనందాన్ని వ్యక్తం చేశారు? మళ్ళీ మీరు కలిసి ఉంటారు కదా, శిబిరాన్ని కూడా తీసేశారు. దాదాపుగా 5